బీఆర్ఎస్ విలీనంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో మిగిలేది 4-5 ఎమ్మెల్యేలే అన్నారు. అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి విలీనం అవుతారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందన్నారు. గులాబీ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోయిందన్నారు వెంకటరెడ్డి. ఒక ఎంపీ గెలవలే. 2018 ముఖ్యమంత్రి అయినప్పుడు 88 సీట్లతో అధికారం వస్తే ఆ రోజు ఆ గాలిలో కూడా నేను రేవంత్ రెడ్డి గారు ముగ్గురు ఎంపీలు గెలిచినాం. ఇవాళ నువ్వు 7 సీట్లు డిపాజిట్ పోగొట్టుకొని నీ పార్టీనే లేదు. ఇక విలీనం కాకుండా ఏం చేస్తారు? ఒక 4-5 తప్ప అందరు వస్తారు, అందరూ విలీనం అవుతారు. 7 డిపాజిట్ అయిపోయింది. ఒక ఎంపీ గెలవలే. 2018 ముఖ్యమంత్రి అయినప్పుడు 88 సీట్లతో అధికారం వస్తే ఆ రోజు ఆ గాలిలో కూడా నేను రేవంత్ రెడ్డి గారు ముగ్గురు ఎంపీలు గెలిచినాం. ఇవాళ నువ్వు 7 సీట్లు డిపాజిట్ పోగొట్టుకొని నీ పార్టీనే లేదు. ఇక విలీనం కాకుండా ఏం చేస్తారు?